మావయ్య ఎంతసేపు అయింది వచ్చి? అరే ఇప్పుడొచ్చారా మీరు? ముందొచ్చుంటే ఎమ్మెల్యేని కలిసేవాళ్ళు కదమ్మా. అలా కలిసి ఉంటే అయ్యేది నా పెళ్లి అశోక్తో కాదు, ఆ విరూపాక్షి చేతుల్లో అయ్యుండేది. అవునమ్మా, అంతటి గొప్ప మనిషి దగ్గర మీరిద్దరు ఆశీర్వాదం తీసుకుంటే బాగుండేదమ్మా. విరూపాక్షి మమ్మల్ని చూసుంటే ఆశీర్వదించడం సంగతి పక్కన పెడితే బడిత పూజ మాత్రం తప్పకుండా అయ్యుండేది. ఈ పెళ్లి పెటాకులు అయ్యుండేది. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారా? పర్వాలేదులే మావయ్య, ఆవిడ మీకు ఎమ్మెల్యే ఏమో గాని నాకు మాత్రం అమ్మలాంటిది. నాకే కాదు, మా అందరికీ అమ్మలాంటిదే. నేనెప్పుడైనా వెళ్ళి కలవచ్చు, ఆశీర్వాదం తీసుకోవచ్చు. మంచి టైం చూసుకుని నేను అశోక్ వెళ్ళి కలిసి ఆశీర్వాదం తీసుకుని వస్తాం. అది సరే కాని కోమలి, నువ్విక్కడ సరిగా ఉండట్లేదని, 2 నెలలుగా ఇక్కడ కనిపించట్లేదని చెప్తున్నారు. నీ ఫ్రెండేమో ఏదో ఉద్యోగంలో జాయిన్ అయ్యావని చెప్తుంది. కనీసం మాతో కూడా చెప్పకుండా చేసే ఉద్యోగం ఏంటమ్మా? ఎంగేజ్మెంట్ రోజు కూడా చెప్పలేదు కదమ్మా. ఏంటి, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా? మాకెవరికి చెప్పకుండానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావా కోమలి? ఏంటమ్మా ఇది? వీళ్ళందరూ నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, అలాంటిది వీళ్ళకు కూడా చెప్పలేదా? అత్తయ్య, నేను వీళ్ళకి చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. మేమందరం అనాథలం, మాకెవరూ లేరు అనే భావనలో బతుకుతున్న వాళ్ళం. అలాంటిది అందర్నీ వదిలేసి నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒక కుటుంబంలోకి అడుగు పెడుతుంటే వీళ్ళకి అలాంటి కుటుంబం లేదు కదా అని గుర్తొచ్చింది. అందుకే వీళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అది సరే, నీ ఉద్యోగం సంగతి ఏంటమ్మా? ఉద్యోగం సద్యోగం ఏం లేదు మావయ్య. ఇక్కడుంటే మీ అబ్బాయిని కలవడానికి కష్టంగా ఉంటుందని మీ అబ్బాయి నన్ను వేరే చోటు ఉంచాడు. ఆ విషయం మీకెలా చెప్పాలో తెలియక చెప్పలేదంతే.